ఎందుకో వీళ్ళది లవ్ బ్రేకప్ అయిపోయింది. లాస్ట్కి ఆ అమ్మాయితో మాట్లాడినా ఇంకా వీళ్ళ పెళ్లి జరగబోయే టైంలో వీళ్ళ గర్ల్ ఫ్రెండ్స్ తన లవ్వర్ని పరిచయం చేయడము అంతా జరిగింది. అంతా తను షేర్ చేసుకుంటూ ఉండే. యాక్చువల్గా నాకు మ్యారేజ్ అవ్వదని అనుకున్నాము. గమ్మన అయిపోయినాడు. మళ్ళీ ఒక 1 వీక్ అట్లా టైం తీసుకొని అవును నీకు పిల్లలు పుడతారా అని అడిగినాడు. మా తమ్ముడైతే ఒప్పుకోలేదు. ఎందుకంటే తను అంత వీక్గా ఉంది, వాళ్ళు ఎందుకు చేసుకుంటున్నారు. ఇప్పటికి తమ్ముడైతే ఎందుకు మాట్లాడు అని అడిగితే ఏ తల్లి తండ్రులు కూడా ఇట్లా ఒక ఇంత బాలేని అమ్మాయిని చేసుకొని మాత్రం చెప్పరు. నేను నా ఉద్దేశం ఒక 5-6 years నుండే నువ్వు లవ్ చేసే పాపతో నీకు పెళ్లి జరగదురా, నీకు పెళ్లి జరిగేది ఈ పాపతో అంటే మా డాడీ. ఓకే, మా నాయన ఎక్స్ట్రీమ్ డిఫరెంట్ గా. మా నాయన నేను కొట్టాడుకుంటాను. అయితే ఒక క్వశ్చన్ అడిగారు. ఆ క్వశ్చన్ ఎందుకు అడిగారు? ఏ క్వశ్చన్? పిల్లలు కొడతారా అంటే నాకు ముందే తెలియాలి కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆ క్వశ్చన్ అడగకోకుండా క్వశ్చన్ అడగకోకుండా చేసుకున్నాక మళ్ళీ అప్పుడు నాకు తమ్ముతో మాట్లాడాలని అంటే ఆయనకు ఉందో లేదో ఈ వీడియో చూసినాక ఆయనకు కూడా ఉంటుంది. సో నీ ఫీలింగ్ ఏముంది? తమ్ముడు మాట్లాడతలే కదా. చాలా బాధ అవుతుంది తమ్ముడు మాట్లాడు. సో కొన్ని రోజులు వాళ్ళ వైఫ్ కూడా మాట్లాడుతుంది, ఆమె కూడా మాట్లాడట్లేదు. మాట్లాడొద్దని చెప్పినాడు. కానీ ఏం తప్పు చేసినావు అసలు? అంటే నాకు విష్ణు మీద నమ్మకం రావాలి. నమ్మకం రావాలంటే విష్ణు ఏం చేయాలి విష్ణు? ఆవులిస్తే పేగులు లెక్క పెడతాడు. అవునా? ఐ లవ్ యూ అని చెప్పాలి. ఐ లవ్ యూ రేపు. లవ్ యూ విష్ణు. థ్యాంక్స్ అమ్మా. చెవులో పెట్టుకో, నువ్వు తల్లో పెట్టుకో. మీరిద్దరు కలిసి అత్తమ్మకు పెట్టండి. హాయ్, వెల్కమ్ టు శివ స్టూడియోస్. నేను